విజి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని యాలాల మండల కాంగ్రెస్ నాయకులు పి రాజేందర్ రెడ్డి తెలిపారు. వివేకానందుని 161వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. వివేకానందుడు చిన్నతనంలోనే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాల్లో చాటేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేయడం జరిగిందని కొనియాడారు. ఆయన మేధాశక్తితో గొప్పదనన్నారు. ఈ కార్యక్రమంలో పేలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు రాములు, రాపోలు నాగయ్య, కమ్మరి శేఖర్, మంగళ అశోక్, హైమద్ మోయిస్, ఉప్పరిగిరి శేఖర్, ఎం మారుతి, రాజశేఖర్, కార్తిక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద స్వామి పుట్టిన దినం మన యాలాల గ్రామంలో భారీ ఎత్తున వివేకానంద స్వామి వేడుకలు చేసుకుంటున్నాం. ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా ఎక్కువ జ్ఞానం రావాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఈ భారతదేశంలో జ్ఞానం గురించి మరియు మన సమాజంలో ఎలా మెలగాలి అనే ఉద్దేశంతో అందరూ మంచి ప్రవర్తన పాటించి మంచి మెలగాలని ఆయన మొత్తం భారతదేశంలోనే తిరిగి పేరు పొందిన స్వామి వివేకానంద స్వామి అయినాడు. ఆయన అడుగుజాడల్లో మనం అందరం ఆయన ఏవేవి చెప్పిన సూత్రాలు ఉన్నాయో ఆయన స్వామి ఏవి చెప్పినా అవి నెరవేర్చాలని మనము అందరము భావించాలని కోరుతున్నాం. వివేకానంద గ్రామంలో వివేకానంద గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి వివేకానంద విశ్వనాథ దత్త భువనేశ్వరి గారి 6వ సంతానం. ఈయన 1964లో జన్మించాడు. ఈ యొక్క విశ్వనాథ దత్త గారి కుమారుడు వివేకానంద గారు మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు ఎరకదేసి మన యొక్క దేశాన్ని ప్రపంచ దేశాలకు ఇది చేసిందనమాట. ఆయన లేకపోతే ఈ యొక్క దేశం ఇంత మంచిగా లేకుంటుండే. ఎందుకంటే మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని కానీ మన యొక్క దేశం యొక్క ఈ భూమిని భారత్ మాత అనే ఒక పేరు పెట్టిన మహానుభావుడు ఆ యొక్క వివేకానంద స్వామి. వేరే దేశాలకు పోయి అక్కడ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను చూసి ఆయన మన దేశంకి వచ్చి మన దేశం మట్టిలో కొలరాడి మన యొక్క దేశం ఆ యొక్క మలినాలు పోవాలి ఈ దేశం యొక్క మట్టిలో అని కొలరాడిన వ్యక్తి. మరి యొక్క ఆ వ్యక్తి లేకపోతే ఈ దేశం ఎన్నడో కనుమరుగు అయిపోయేది. మరి యొక్క ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఎరగదేసిన మహానుభావుడు మన స్వామి వివేకానంద. ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామ ప్రజలకు, పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా మనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.